స్తోత్రం గాక. దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ దేవునామాన్ని మహిమపరుస్తూ ఉదయకాలంలో వస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని జీవితకాలం అంతా ఈ దినమంతా కూడా ఆ వాగ్దానాన్ని అనుసరించి నడుస్తున్నారా? ధైర్యపరచబడుతున్నారా? బలపరచబడుతున్నారా? దేవుడే కాపులిస్తున్నాడు కదా, దేవుడే మనల్ని లేవనెత్తుతున్నాడు కదా. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును. ఈరోజు దేవుడి బిడ్డలారా, దేవుడే ఇస్తున్న బలమైన వాక్కు. నేను నీకు చెప్పి ఉన్నాను, భయపడవద్దు, అలయపడవద్దు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరచువాడను. నీతి అను నా దక్షిణ హస్తము ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది, నేను కప్పి ఉంచుదని దేవుని బిడ్డలారా. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యం. దేవుని బిడ్డలారా, మాట ఇచ్చి మర్చే మనుషుల కంటే కూడా మాట ఇచ్చి దాన్ని తగిన కాలంలో నెరవేర్చే దేవుడు గొప్పవాడని మర్చిపోవద్దు. అందుకని ఆదివారం పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి. ఈ వాగ్దానాలన్నీ కూడా మీ పట్ల దేవుడిని నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే ఇన్ని దినాలు మనుషులను ఆశ్రయించాము. ఈ దినము దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని మీద ఆధారపడే దినము, దేవుని యొక్క వాగ్దానాలన్నీ నీ పట్ల నెరవేర్చే దినము కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నా హస్తాన్ని నీకు తోడుగా పంపిస్తా, నిన్ను ఆదుకుంటా, నేను ధైర్యపరుస్తా, నేను బలపరుస్తా, నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడే సెలవిస్తున్నాడు. భయపడుతున్నారా? అధైర్యపడుతున్నారా? కృంగిపోతున్నారా? వేదన పడుతున్నారా? పడిపోయిన స్థానంలోనే లేవనెత్తడానికి దేవాది దేవుడి లోకానికి వచ్చాడు. కృంగిన వారిని బలపరచడానికి, నలిగిన వారిని లేవనెత్తడానికి, బలహీనులను బలవంతులుగా మార్చడానికి, అజ్ఞానంతో ఉన్న వారిని జ్ఞానంతో నింపడానికి, ఎందుకు పనికిరాని స్థితిలో అవమానం పొందిన చోటే ఘనతనివ్వడానికి, కన్నీటిని నాట్యంగా మార్చడానికి, అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి, చీకటిని వెలుగుగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడని మర్చిపోవద్దు. కాబట్టి ఆ స్థితిలో ఉన్న నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ఈరోజు నీకు ప్రభువైన యేసుక్రీస్తు దొరికాడు. ఆయన సన్నిధిలో ఉండి ఆనందించడానికి నువ్వు సిద్ధపడుతూ ఉండు. ఈ వాగ్దానాలన్నీ దేవుడు నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. నీకు మేలు కలగబోతుంది. దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు, నిన్ను పోషించబోతున్నాడు. నిన్ను బలపరచడానికి దేవుడి వాక్కునిస్తూ ఉండగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్పదేవ, మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్కును బట్టి నీకే మహిమ. మమ్మల్ని బలపరుస్తానని, ధైర్యపరుస్తానని, నీ హస్తాన్ని మాకు తోడుగా పంపిస్తానని నీవిచ్చిన ఈ బలమైన వాక్కును బట్టి నీకే మహిమ. ఈరోజు మేమున్న ఈ స్థితిని బట్టి మమ్మల్ని లేపనెత్తండి, ధైర్యపరచండి, బలపరచండి, కృప చూపించి ఆదుకొని ఆధారంగా మీరుంటూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ప్రతి బిడ్డలు పొందుకుంటూ ఆనందించే ధన్యత, ఉత్సహించి గణపరిచే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని, బర్త్డేస్ మ్యారేజ్ జరుగుతున్న వారికి దీవెనలు ప్రకటించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామకు తండ్రి. ఆమె మంచి లైక్ షేర్ కామెంట్ చేస్తూ దైవికంగా దీవించబడదాం.